శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అందరికీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం కొత్తగా కొత్త అందాలతో కొత్త సంతోషాలతో మీ కుటుంబం అంతా మనస్ఫూర్తిగా ఉండాలని ఆ లలితా మహాత్రిపుర సుందరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చెప్తున్నది నేనైనప్పటికీ నా చేతి చెప్పిస్తూ ఉండేది సాక్షాత్తు శ్రీ లలితా మహాత్రిపుర సుందరిగా భావిస్తూ మొదటిగా తులారాశి యొక్క ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి చిత్తా 3-4, స్వాతి, విశాఖ 1-2-3 ఈ పాదాల వారు, ఈ నక్షత్రాల వారు తులారాశి కిందికి వస్తారు. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ ఏడాదంతా గురువు శనీశ్వరుడు అనుకూల సంచారం చేస్తున్నందువలన తప్పకుండా అనేక అంశాలలో సానుకూలతలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. రాశ్యాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల భోగభాగ్యాలకు, సిరి సంపదలకు లోటు అనేది ఉండదు. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి, ఆదాయానికి, ఆరోగ్యానికి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయ వృత్తిలో పాటు ప్రాధాన్యం, ప్రభావం కూడా బాగా పెరుగుతాయి. ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాల శుభ సంచారం వల్ల ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెరవేరి ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఆరోగ్యంగా, ఉద్యోగంలో అధికారంగా చేపట్టే సూచనలు కూడా ఉన్నాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తులు చేసేవాళ్ళు ఏమాత్రం తీరిక అనేది ఉండకుండా బిజీ లైఫ్ అనేది ఉంటుంది. పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ఏడాదంతా శుక్రుడి అనుకూల సంచారం వలన వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో గురువు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నందువలన ఈ జాతకుల జీవితంలో కీలకమైన ఘట్టాలు, శుభ పరిణామాలు, శుభవార్తలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితంలో కుటుంబ సంతోషాల్లో వెళ్ళి విరుస్తాయి. పెళ్లి బాజాలు ఇంట్లో మోగుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులు చదువుల్లో, పోటీ పరీక్షల్లోనూ సునాయాసంగా విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు హ్యాపీగా సాగిపోతాయి. ఈ సంవత్సరం అంతా మీకు మరింత అనుకూలంగా రావాలంటే తులారాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం జపించి, విష్ణు సహస్రనామాలు కానీ లేదా లలిత సహస్రనామాలు కానీ ప్రతిరోజు వినడం ద్వారా మీకు అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి మీ జీవితంలో ఉన్నతి అనేది తొందరగా వస్తుంది. ధన్యవాదములు.